హలో! హాయ్ అందరికీ. సో, ఇవాళ వ్లాగ్ వినాయక చవితి సెలబ్రేషన్స్ మేమెలా చేసుకుంటున్నాము అనేదనమాట. సో, ఆఫ్‌కోర్స్ పెళ్లి కాకముందు మన సెలబ్రేషన్స్ అంటే ఏముంటుంది? లెగడం, అమ్మ వాళ్ళు చేస్తే మనము రెడీ అవ్వడం అండ్ దండం పెట్టుకోవడమే ఉంటుంది. బట్ మ్యారేజ్ తర్వాత అలా కాదు. మనమే అన్నీ చేసుకోవాలి. సో, నాది కూడా ఆఫ్టర్ మ్యారేజ్ చేంజ్ అయిపోయిందనమాట. సో, నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫెస్టివల్ అంటే వినాయక చవితి. సో, నేను అది డెఫినెట్‌గా చేసుకుంటాను. వేరే ఏ ఫెస్టివల్ చేసుకున్నా, చేసుకోకపోయినా. సో, ఈ ఇయర్ కూడా చేసుకుంటున్నాను. అండ్ ఎవ్రీ ఇయర్ డెకరేషన్స్ అలా మార్చుకుంటుంటాను. నా ఆ ఇయర్ ప్లాన్ బట్టి. సో, ఈ ఇయర్ కూడా ఒక ప్లాన్ పెట్టుకొని ఇలా చేసుకుంటున్నాను. సో, ఈ గ్రీన్ బ్యాక్‌డ్రాప్ వినాయకుడు ఉండేది. మేము ఈ హౌస్ వార్మింగ్ 3 ఇయర్స్ ముందు తీసుకున్నప్పుడు అప్పుడు యూజ్ చేశాను. సో, అప్పుడు మళ్ళీ అది రీయూజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వినాయకుని టెంపుల్ చేసింది దిలీపే అనమాట. సో, అది కూడా వ్లాగ్ ఉంది. నేను ఆ వీడియో కూడా నేను ఇక్కడ అటాచ్ చేస్తాను. ఎవరైనా చూడకపోతే వెళ్లి చూడండి. సో, ఆ డెకరేషన్స్ అన్నీ నేను ముందు రోజే చేసుకుంటున్నాను. నెక్స్ట్ డే అంటే నాకు కష్టము అని. సో, ఐరా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేశాము. తను కూడా హెల్ప్ చేస్తుందని. సో, కొన్ని ఆల్రెడీ ఉన్న డెకరేషన్సే యూజ్ చేశాను డిఫరెంట్‌గా. వేరేలాగా ముందులాగా కాకుండా వేరేలాగా యూజ్ చేశాను. అండ్ కొన్ని మాత్రం కొత్తవి తీసేసుకున్నాను. అండ్ ఇది ఇప్పుడు రోసెస్ పెడుతున్నాను కదా! పాలవెల్లికి. సో, పాలవెల్లికి మరీ ఎక్కువ ఫ్రూట్స్ అలా వెయిట్ ఎక్కువేస్తే నాకు భయమేసి సో, పడిపోతాయేమో అనుకుంటూ ఇలా ఫ్లవర్స్ అలా పెడదామని పెట్టాను. అండ్ ఇక్కడ బనానా లీవ్స్ పక్కన ఉండేటివి నేను ముందు తెప్పించుకున్నాను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో. సో, నేను మోస్ట్‌లీ నా డెకరేషన్స్ అన్నీ ఒక్కరి దగ్గరే తీసుకున్నాను. అవే నచ్చాయి. సో, నేను అవే యూజ్ చేశాను. అండ్ ఇవి క్యాండిల్ హోల్డర్స్. ఇవి ఈసారి తెప్పించుకున్నాను ఇండియా నుంచి వినాయక చవితికి అని. అండ్ అది కూడా వేరే వ్లాగ్‌లో పెట్టాను. అది కూడా అటాచ్ చేస్తాను. ఎవరైనా వెళ్లి చూడకపోతే వెళ్లి చూడండి. సో, డిఫరెంట్ అన్నీ టుగెదర్ ఏవి సెట్ అవుతాయి అలా అన్నట్టు ఆ రోజు పెట్టుకున్నాను. అండ్ ఆహ్, ఆ క్యాండిల్ హోల్డర్స్‌లో క్యాండిల్స్ కావాలని నార్మల్ క్యాండిల్స్ ఆయిల్ అంటే అలా పడిపోతాయి. అండ్ కిడ్స్ ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను ఇలా ఎల్ఈడీ క్యాండిల్స్ తీసుకున్నాను బ్యాటరీలో. సో, అవేంటంటే కలర్స్ అనమాట. సో, డిఫరెంట్ కలర్స్ అవే చేంజ్ అవుతుంటాయి. మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో, అలా అన్నింటికి ఎన్ని కావాలో అన్ని నేను తీసుకొని అన్నిటికి అలా పెట్టుకున్నాను. అండ్ ఇవి కూడా స్మాల్ బనానా ట్రీస్ వెండివి నాకెవరో గిఫ్ట్ ఇచ్చారు. సో, అసలు నేను అవి యూజ్ చేయలేదు. సో, ఐ థింక్ ఈ అకేషన్‌కి రైట్ అకేషన్ అనిపించి ఇంకా అవి ఓపెన్ చేసి పెట్టాను. అండ్ ఆ క్యాండిల్ హోల్డర్స్‌తో పాటు ఇంకొకటి కూడా కొన్నాను. ఇవి కూడా అలానే ఉంటాయి. ఇవి స్టెప్స్ మీద కానీ ఇలా ఎక్కడైనా డెకరేషన్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ నేను ఈ ఇయర్ తెప్పించుకున్నాను. మా అక్క వస్తుంది ఇండియా నుంచి. సో, తన దగ్గర తెప్పించుకున్నాను. అండ్ సో, నాకు కావాల్సిన డెకరేషన్ అంతా ముందే పెట్టేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే టైం ఉండదని చెప్పి ఐరా కూడా ఉంది హెల్ప్‌కి కిడ్స్ కూడా అని చెప్పి ముందే చేసేసుకున్నాను. అండ్ కిడ్స్ ఇద్దరు కూడా నాకు హెల్ప్ చేశారు ఇలా చిన్న వాటికి. ఆఫ్‌కోర్స్ వాళ్ళకి తెలీదు మెస్ ఉంటుంది. బట్ చెప్తే చేస్తారు ఇద్దరు. సో, అంతా అయిపోయిందనమాట. సో, ఈ ఇయర్ రిటర్న్ గిఫ్ట్స్ అని యూజువల్లీ నేను అంత ఫెస్టివల్స్‌కి రిటర్న్ గిఫ్ట్స్ అలా ఏం అంత ఫాలో అవ్వను మ్యాండేటరీగా. బట్ ఈ ఇయర్ ఉన్నాయి అని చెప్పి పెడుతున్నాను. ఇవి కూడా కిడ్సే హెల్ప్ చేశారు. సో, ఏవేవి పెట్టాలి అని చెప్తే వాళ్ళే అన్ని ఐటెమ్స్ మర్చిపోకుండా ఒక్కొక్క దాంట్లో ఇద్దరు కలిసి పెట్టారు. అండ్ మిగతా డెకరేషన్ కూడా నేను కంటిన్యూ చేశాను బ్రేక్ తీసుకొని. ముందు రోజే అయిపోతే ఒక్క పని అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే కష్టం అని చెప్పి మొత్తం కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాను. అండ్ ఫ్లవర్స్ ఇవన్నీ ఇక్కడ హెచ్‌బీ అని స్టోర్‌లో నుంచి తెచ్చుకున్నాను. డెకరేషన్స్‌కి అలా. బట్ దేవునికి మాత్రం ఫ్లవర్స్ ఇక్కడ ఇండియన్ ఫ్లవర్స్ లైక్ రోసెస్ కానీ, జాస్మిన్, మల్లెపూలు మనకేమన్నా దండలు కావాలన్నా కూడా ఇక్కడ వేరే వాళ్ళు అమ్ముతారు. సో, నేను వాళ్ళ దగ్గర ఫ్లవర్స్ అన్నీ తీసుకున్నాను. సో, ఈ ముందు రోజు ఇంతవరకు డెకరేట్ చేసుకున్నాం అనమాట. లైక్ ఏవి పాడవవు అలాంటివన్నీ డెకరేట్ చేసుకున్నాము. అండ్ అలానే బుక్స్ కూడా పెట్టాము. సో, చిన్నప్పటి నుంచి అదే అలవాటు లైక్ వినాయక చవితికి బుక్స్ మీద వేసి పెడతాం కదా! అలా ఈసారి బుక్స్ కూడా పెట్టాము. అండ్ ఇది వినాయకుడిని చేస్తున్నాము. సో, మ్యారేజ్ తర్వాత ఒక ట్రెడిషన్ లాగా ఫాలో అవుతున్నాము. అనుకోకుండా స్టార్ట్ అయింది. అది అలానే కంటిన్యూ అవుతుంది. ఎవ్రీ ఇయర్ దిలీపే వినాయకుడిని చేస్తాడు. సో, ఈ ఇయర్ కూడా అలానే తనే ముందు రోజు చేశాడు. ఈషా కూడా కూర్చొని తను కూడా ఏదో నేను కూడా చేస్తున్నాను గణపతి అని, స్మాల్ గణపతి అని చెప్పి కూర్చొని తనతో పాటు చేసింది.
మేమేం చేసినా వీళ్ళిద్దరూ మా వెనకే ఉంటారు. ఆఫ్‌కోర్స్ అది పిల్లలు అందరూ అలానే ఉంటారు. అండ్ వాళ్ళు ఎంజాయ్ కూడా చేస్తారు. అదే మెయిన్ కావాల్సిందనుకుంటా మాకు కూడా. సో, మేమెళ్లి కిడ్స్‌ని పడుకోబెట్టేసరికి దిలీప్‌ది లాస్ట్ కలర్స్ అన్నీ టచ్ అప్ అయిపోయింది. చాలా వచ్చింది. 4 హ్యాండ్స్ ఈసారి. ఎప్పుడు 4 హ్యాండ్స్ ఎప్పుడు పెట్టలేదు. ఈసారి 4 హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్‌లో కూడా శంఖం అలా అన్నీ పెట్టాడు. చాలా వచ్చింది. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వినాయక చవితి రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేచాను. ఐరాకి స్కూల్ కూడా ఉంది అని. సో, ఎర్లీ మార్నింగ్ ఐరాన్ లేపేసి అప్పుడే హెడ్ బాత్ చేసేసాను. మళ్ళీ ఈవినింగ్ కుదరదని. సో, తను రెడీ అయ్యి దండం పెట్టుకొని ఇంకా స్కూల్‌కి స్టార్ట్ అయిపోతుంది. సో, తను వెళ్ళాక ఇంక నేను మిగతా పనులన్నీ చేసేసుకోవచ్చు అనుకోని తనని ఫస్ట్ రెడీ చేసి పంపించాను. తర్వాత ఇంకా ఈషా లేచింది. ఈషా లేవగానే నైట్ ఇద్దరు దేవుడిని చూడకుండానే పడుకునేసారు. దిలీప్ చేసేసరికి వీళ్ళిద్దరు పడుకున్నారు. సో, నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫస్ట్ స్వామి ఎక్కడ అని చెప్పి అక్కడికే వెళ్ళింది. సో, చూసి చాలా నచ్చింది దానికి. పెయింటింగ్స్ డాడీ నవ్ యూజ్ చేశాడా? సో, క్వెషన్స్ అన్నీ అడిగింది. ఎలా చేశాడు? ఏమి అని తనకు నచ్చింది. సో, తను రెడీ అవ్వగానే నేను ఇంకా నా ప్రసాదము ఇవన్నీ మార్నింగే వంటలు చేసుకున్నాను. సో, పూజ మాత్రం నేను ఈవినింగ్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఐరా స్కూల్‌కెళ్ళింది అండ్ కిడ్స్ ఇద్దరు ఉండాలి నేను చేసేటప్పుడు. అండ్ ఐరాకి చాలా ఇష్టము. సో, అందుకని నేను మార్నింగ్ చేసుకోలేదు. ఈవినింగ్ చేసుకున్నాను. సో, మార్నింగ్ అన్నీ రెడీ చేసుకున్నాను నేను. ప్రసాదము అవన్నీ. ఎక్కువ చేసుకోలేదు. మాకు ఏం కావాలి అండ్ దేవునికి నేనేం పెడతాను అనేది మాత్రం చేసుకున్నాను. అండ్ మిగతా నైట్ అందరిని పిలిచాను. నేను వినాయక చవితి ఎప్పుడు హోస్ట్ చేస్తాను. సో, అందరిని పిలిచాను. అప్పటికి మాత్రం నేను వేరే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాను. మార్నింగ్ ప్రసాదాలు మాత్రం నేను ఇంట్లోనే చేసుకున్నాను. అండ్ అవన్నీ అయిపోయేసరికి నాకు ఇంకా కొంచెం నిన్న డెకరేషన్ కాకుండా లాస్ట్ మినిట్ టచ్ అప్స్ ఉన్నాయి. లైక్ ఫ్లవర్స్ పెట్టడము, ఇంకా చిన్న చిన్న డెకరేషన్స్ అవన్నీ ఉన్నాయి. స్వామిని పెట్టాలి అని వెయిట్ చేశాను నేను. పాల వెల్లికి కూడా ఇంకా పెట్టాలి అని. సో, అవి నేను నెక్స్ట్ డే చేసుకున్నాను. ఈవెన్ మామిడాకులు కట్టడం కానీ అన్నీ ముందు రోజు పాడైపోతాయని చెప్పి ఇంకా ఆ రోజు పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి మామూలు గ్రాసరీ షాప్‌లో. అండ్ దాపత్రి ఈవెన్ ఆకులు అన్నీ లైక్ వేపాకు కానీ, దేవుడికి దండలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఫ్లవర్స్ దొరుకుతాయి విడిగా. సో, వాళ్ళు ఇండియా నుంచి షిప్ చేసి తెప్పిస్తారంట. సో, వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనమాట. సో, అవన్నీ పెట్టేసుకొని నేను ఈవెన్ కొంచెం రిమైనింగ్ డెకరేషన్ ఉన్నవి కూడా పెట్టేసుకున్నాను. ఐరా అప్పటికి స్కూల్ నుంచి వచ్చేసింది. రాగానే నేను రెడీ అయ్యాను. సో, తను ఓకే నేను కూడా రెడీ అవుతానని చెప్పి ఇంకా అందరం రెడీ అయ్యాము. ఈషా, ఐరా అందరం మేము రెడీ అయిపోయాము. ఇంకా పూజ చేసేసుకుందాము అందరూ వచ్చే లోపలే. సో, ఈవినింగ్ నేను వీక్‌డే కాబట్టి ఎర్లీగానే పిలిచాను. మళ్ళీ నెక్స్ట్ డే అందరికీ వర్క్స్ ఉంటాయి. ఈవెన్ ఐరాకి కూడా స్కూల్ ఉంది అని ఎర్లీగా పెట్టాను. సో, వాళ్ళొచ్చేసరికి అన్నీ నేను పూజ కూడా అయిపోవాలి అనుకున్నాను. నార్మల్‌గా అందరొచ్చాక హారతిస్తాను. బట్ ఈసారి మాత్రం అందరొచ్చే టైంకి అయిపోవాలి అనుకున్నాను. ఎందుకంటే అందరూ ఒకే టైంకి రారు. వీక్‌డే కదా! అందరూ కొంతమంది ఎర్లీగా వస్తారు. కొంతమంది లేట్ వస్తారు. సో, నేను వెయిట్ చేయాలనుకోలేదు. సో, అప్పటికే ఫుడ్ అంతా కూడా వచ్చేసింది. నేను వేరే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాను కదా నైట్‌కి. సో, ఆ ఫుడ్ అంతా కూడా వచ్చేసింది. రెడీ అయిపోయింది. అండ్ మేము ఇంకా పూజ స్టార్ట్ చేసేసాము. అండ్ ఐరా, ఇషా కూడా రెడీగా అయిపోయారు. సో, అందరం కూర్చొని ఇంక పూజ స్టార్ట్ చేసేసాం. Okay. Hold the nose. విశ్వామిత్ర గోత్రం దిలీప్ వెనిగల్ల ఐరా జ్యోతి వెనిగల్ల ఐరా వెనిగల్ల ఇషు వెనిగల్ల నిర్మలాదేవి వెనిగల్ల డాడీ నా హస్బెండ్ కదా. కూర్చో కూర్చో.
మహాగణపతాయ నమః. ఇషుదామా పట్టుకోదా పట్టుకున్నావా? గణపతి బప్పా మంగళ మూర్తి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీ వినాయక వ్రత కథ. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషమగు భారతదేశంలో చాలా కాలం పూర్వము చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతి వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకుని భార్యతోను. సో అప్పటి వరకు వీడియోలో ఫోన్లో చూస్తాను, లైక్ ఏది ఫస్ట్ చేయాలి, ఎలా చేయాలి అలా ఫాలో అవుతాను. సో అవన్నీ ఫాలో అయిన తర్వాత బుక్ మాత్రం వాళ్ళ కథ నేనే చదువుతాను. అది నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఎందుకు ఒక అలవాటు లాగా అయిపోయింది. సేమ్ బుక్ పెళ్ళైనప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండింది నా దిలీప్ దగ్గర. సో నేను అలానే ఫాలో అవుతున్నాను ఎవ్రీ ఇయర్. ఫస్ట్ ఇవన్నీ ఫాలో అవుతాను వీడియో చూసి, బట్ బుక్ మాత్రం నేనే కూర్చొని చదువుతాను. ఫుల్ స్టోరీ లైక్ ఈవెన్ మంత్రాలు అలా ఏం కాకుండా మెయిన్ కథ ఉంటుంది కదా, అది ఆ కథ మాత్రం చదువుతాను. ఈసారి ఐరా ఇంకా పెద్దగా అయింది కదా, అండ్ తనకి చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. కూర్చొని నేను చెప్పేంతసేపు వింటూనే ఉండింది. ఈషా ఆడుకుంటూ విన్నా కూడా, బట్ ఐరా మాత్రం కూర్చొని అక్కడే వింటూ ఉండింది. ఇద్దరికి ఇంట్రెస్ట్ ఐ థింక్ మనం ఇలా నేర్పిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటా, లైక్ కల్చర్ అలా అలవాటు అవుతుందని. సో నేను అందుకే వాళ్ళ కోసం ఎక్కువ చేస్తాను ఒక్కొక్కసారి. వ్రత కథ సంపూర్ణం. జై గణపతి బప్పా. సో మా పూజ అంతా అప్పటికే అయిపోయింది. అనుకున్న దానికంటే ఎక్కువ టైం పట్టింది, బట్ అప్పటికే ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు. అండ్ తిను పేరు సుమ, తను మా పక్కింట్లో ఉంటారు. తను ఐరా ఈషా డాక్టర్ పీడియాట్రిషియన్. అండ్ తను వైష్ణవి. అండ్ ఇక్కడ ఆంటీ అంకుల్ ఎదురింటి వైజాగ్ అంకుల్ ఆంటీ. హాయ్ హృదయ్. హాయ్. ఎవరు? ఈషానా? ఈషా. సో తిను హైమ, పృథ్వీ అండ్ వాళ్ళ అబ్బాయి హృదయ్. సో చెప్పాను కదా ఎదురింటి వైజాగ్ అంకుల్ ఆంటీ అని, వాళ్ళ అమ్మాయి అనమాట హైమ. సో వాళ్ళు మాకు బాగా క్లోజ్. ఇక్కడికి వచ్చి 2 years అయింది. సో ఎదురింట్లోనే ఉండడం, తెలుగు వాళ్ళు అది కూడా. సో బాగా క్లోజ్ అయ్యాము ఫ్రెండ్స్. తిను మాధురి, తను నా ఫ్రెండ్. అండ్ తిను అనుష, ఐరా వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ మమ్మీ అనమాట. సో ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ మేము ఇక్కడ వచ్చినప్పటి నుంచి నైబర్హుడ్కి. అండ్ తిన పేరు అలేఖ్య, తనే నా శారీ కట్టింది ఆ రోజు. అండ్ ఆరతి అండ్ లావణ్య. సో ప్రిషా వాళ్ళ మమ్మీ అనమాట ఆరతి. అండ్ ఆ రోజు ఇంక అందరూ పిక్చర్స్ అయ్యి ఫుడ్ అంతా అయిపోయాక ఐరా పర్ఫామ్ చేసింది వినాయక చవితికి అని ప్రిపేర్ అయింది ఆల్రెడీ. సో తను డాన్స్ క్లాసెస్ నేర్చుకుంటుంది కదా, సో ఒక సాంగ్ నేర్చుకుంది అనమాట వినాయక చవితికి అని. సో ఇంకా ఆ రోజు అందరూ ఇంకా ఫుడ్ అంతా అయిపోయాక కూర్చున్నాక తను పర్ఫామ్ చేసింది. చాలా బాగా చేసింది. 2 minutes ఆల్మోస్ట్, బట్ చాలా బాగా చేసింది చక్కగా. సో తను అందుకే ఆ రోజు కూడా చక్కగా అన్నీ రెడీ చేసుకోవాలని అడిగి మరీ చేయించుకుంది. ఫ్లవర్స్, హెయిర్ కూడా లాంగ్ జుట్టు ఉండాలి అని అడిగి మరీ నీట్గా రెడీ అవుతుంది. అండ్ ఉంటుంది కూడా అలానే. రెడీ అయ్యాక విసుగ్గా అలా ఉండదు, తనకి ఇష్టం రెడీ అవ్వడం. సో రెడీ అయ్యి చక్కగా చేసింది ఆ రోజు. ఓకే కదిలిద్దామా? కదిలించడం అంటే మూవ్ చేయాలి దేవుని. గణపతి బప్పా. గట్టి పడుతున్నావా? ఈ సైడ్లో పట్టుకోవద్దు, నాకు తెలియదు ఇది ఎంత స్ట్రాంగ్ ఉందో. విత్ పట్టుకో. పట్టుకున్నావా? పిల్లలు కూడా పట్టుకో. అక్కడ పెడదాం కాసేపు. అది వదిలే ఇష్యూ పట్టుకో. అరే వాడు తీసుకుంటాను, వాడు తీసుకురావు అక్కడ దాసి. ఓకే అవును, సైడ్ రా ప్రిషా, ఈ సైడ్కి రా. గణపతి
సో అందరూ ఫుడ్ అంతా అయిపోయాక వీక్‌డే కదా! సో మోస్ట్‌లీ ఎళ్ళిపోయారు. నైబర్‌హుడ్ కానీ, వచ్చిన వేరే ప్లేస్ నుంచి వచ్చిన గెస్ట్‌లందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోగా నా క్లోజ్ ఫ్రెండ్స్ లైక్ అనూష వాళ్ళ ఫ్యామిలీ, ఎదురిల్లు అని చెప్పాను కదా! హైమ వాళ్ళు, వెంకీ వాళ్ళు. సో వీళ్ళందరూ మాత్రం ఉన్నాము. సో విసర్జన చేసుకుంటున్నాము. సో నేను యూజువల్లీ 3 డేస్ పెడతాను వినాయకుడిని. బట్ ఈసారి మాత్రం నాకు వీలవ్వలేదు. సో అందుకని సేమ్ డేనే విసర్జన చేసేస్తున్నాము. మాకు బ్యాక్ సైడ్ లేక్ ఉంది. సో ఆ లేక్‌లోనే చేస్తాననమాట యూజువల్లీ. సో లాస్ట్ ఇయర్ కూడా ఇలానే ఫ్రెండ్స్ అందరితో కూడా చేసుకున్నాము. బట్ అది ఇంక వీకెండ్ వచ్చింది. సో చాలా లేట్‌గా టైమ్ స్పెండ్ చేసి బాగా చేసుకున్నాం. బట్ ఈసారి కొంచెం ఎర్లీగానే చేసేసాం. 9:30కి అంతా అయిపోయింది. సో నేను విలేజ్‌లో పెరిగాను. సో నాకు చిన్నప్పటి నుంచి వినాయక చవితి అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే ఒక చోట వినాయకుడిని పెట్టి ఒక వీధిలో చివర అండ్ 1 వీక్ 10 డేస్ పెట్టాక విసర్జన చేయడం. సో నాకు అది అలవాటు. చూసి అలానే పెరిగాను నేను. సో అందుకే నేను ఇక్కడొచ్చినప్పుడు కూడా అండ్ ఫస్ట్‌లో ఎవరు లేరు ఫ్రెండ్స్ ఎవరు ఇక్కడికి లేరు అన్నప్పుడు కూడా నేను జస్ట్ దిలీప్ ఉన్నప్పుడు కూడా ఇద్దరం ఉన్నా కూడా హ్యాపీగా దేవుని విసర్జన చేయడం నాకు చాలా ఇష్టము. సో అండ్ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్యామిలీ అందరూ క్లోజ్ అయ్యారు. సో అందరం కలిసి ఇలా మనం ఇండియాలో ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడం చాలా ఇష్టం అనమాట. సో నేను అందుకే అందరినీ సెపరేట్‌గా పిలుస్తాను విసర్జనకి ఇలా ఉంటుంది అని. సో అందుకే క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం ఉంటారు. అండ్ కానీ ఈసారి 1 డేలోనే నిమజ్జనం చేస్తున్నాను. సో అది కొంచెం సాడ్ అనిపించింది. బట్ యూజువల్లీ నేను 3 డేస్‌లో చేస్తాను కానీ ఈసారి నాకు కుదరలేదు. సో అందుకని సేమ్ డేనే చేసేసాను. బట్ అందరం మాత్రం చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఎప్పుడు గణపతి బప్పా హ్యాపీగా ఎళ్ళాలని, హ్యాపీగా విసర్జన చేయాలని నాకిష్టం. సో అందుకే అందరిని పిలిచి హ్యాపీగా చేసాము. అండ్ ఇంకా పిల్లలకైతే చాలా ఇష్టం ఐరాకి, ఈషాకి. సో వాళ్ళు ఫస్ట్ ఈషాకి ఏం తెలీదు కదా ఇది. సో ఏంటి స్విమ్మింగ్ చేస్తున్నాడా దేవుడు? ఎందుకు లేక్‌లోకెళ్తున్నాడు? సో ఈసారి ఫస్ట్‌లో ఐరా ఎలా క్వెషన్స్ అడిగేదో ఇప్పుడు ఈషా అలా క్వెషన్స్ వేస్తుంది. సో చెప్పాను కదా! బ్యాక్ సైడ్ లేక్ ఉంది. అండ్ ఇది క్లే అనమాట. సో ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు. సో అందుకని ఆ లేక్ మంచి వాటర్. సో అందుకని ఆ లేక్‌లోనే విసర్జన చేస్తాము. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా అలానే చేసాం. సో ఈ ఇయర్ కూడా అలానే చేసుకుంటున్నాము. జస్ట్ వితిన్ 1 డేలోనే అది మెల్ట్ అయిపోతుంది. సో వాటర్‌కి కూడా ఏమీ డర్టీ అవ్వవు. అందుకని సో సేఫ్ అని చెప్పి ఇంకా అలానే చేస్తాము. సో అందుకని హ్యాపీగా ఇంకా నిమజ్జనం అక్కడే చేసేస్తాం. మేము మళ్ళీ దూరం వెళ్ళి లేకపోతే ఇంట్లో బకెట్‌లో అలా కాకుండా ఇక్కడ లేక్‌లో అయితే బావుంటుంది. మోరియా హ్యాపీ వినాయక చవితి. వినాయకుడు వెళ్ళిపోయారు. రాజ్కి జై. సో అలా ఈ ఇయర్ మేము వినాయక చవితి ఫ్రెండ్స్ అందరితో కలిసి చేసుకున్నాము. కిడ్స్‌కి కూడా ఇది చాలా గుడ్ మెమరీ లాగా ఉంటుంది ఈ ఇయర్. So thank you all for watching. Please like and subscribe to our channel.